ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. రోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఈ వచనంలో దేవుడు తన పిల్లలకు 3 గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. నీకు బోధించేదను. జీవితంలో సరైనదేదో దేవుడు తన వాక్యము ద్వారా బోధిస్తాడు. నీవు నడవలసిన మార్గమును తెలియజేసేదను. నిర్ణయాలు తీసుకునే సమయంలో దేవుడు సరైన మార్గాన్ని చూపిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు తన పిల్లలను ఎల్లప్పుడూ గమనిస్తూ ప్రేమతో సలహా ఇచ్చి నడిపించేవాడిగా ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27లో, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఒకసారి ఒక చిన్న బాలుడు తన తండ్రితో కలిసి దట్టమైన అడవిలో నడుస్తున్నాడు. మార్గాలు అనేకమైనవి ఉండడంతో బాలుడు ఆందోళన, భయం చెందాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, నువ్వు దారి వెతకాల్సిన అవసరం లేదు, నా చేతిని గట్టిగా పట్టుకో, నేను ఏ దారిలో నడుస్తానో అదే సరైన దారి. బాలుడు తండ్రి చేతిని వదలకుండా నడిచాడు. కొంతసేపటికి వారు సురక్షితముగా అడవి దాటారు. అప్పుడు తండ్రి చెప్పాడు, నువ్వు దారిని తెలుసుకోవటం వల్ల కాదు, నన్ను నమ్మి నా వెంట నడిచావు కాబట్టి సురక్షితంగా చేరుకున్నా. జీవితము అలాగే ఉంటుంది. భవిష్యత్తు మనకు తెలియకపోయినా దేవుడు మనకు బోధిస్తాడు, సరైన మార్గాన్ని చూపిస్తాడు, తన దృష్టిలో మనలను నడిపిస్తాడు. మన పని ఆయన మీద నమ్మకం ఉంచడం, ఆయనను అనుసరించటం. దేవునిపై విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఒంటరిగా విడిచిపెట్టడం. తన వాక్యం ద్వారా బోధించి సరైన మార్గంలో నడిపించి ప్రతి అడుగులో జ్ఞానంతో సలహా ఇస్తూ కాపాడేవాడిగా ఉంటాడు. ఇది దేవుని మార్గదర్శకత్వానికి అద్భుతమైనటువంటి వాగ్దానం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో మీ మీద విశ్వాసం ఉంచి మీ ఉపదేశం విని చూపించే మార్గంలో మేము నడుస్తూ సురక్షితముగా ముందు కొనసాగుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.